వెనజుయేలా కథ ముగిసిందా? మరి ఇప్పుడు అమెరికా ఏ దేశంపై కన్నేసింది? ఇప్పుడు ఇదే ప్రశ్నపై గ్లోబల్ పాలిటిక్స్ లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. మరి నిజంగానే అమెరికా మరో దేశాన్ని కూడా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటుందా అంటే అవుననే అంటున్నారు. ఆ అవును అనేది ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. ఇక దేశం కాదు, ఆయన ఏకంగా ఒక లిస్టే చెప్పారు. మరి నిజంగానే ట్రంప్ ఆ దేశాలపై దాడులు చేయబోతున్నారా? ట్రంప్ ఇమ్మీడియట్ గా ఏ దేశంపై దాడి చేసే అవకాశం ఉంది? వెనజులా కథను ముగించారు. నికోలస్ మదురోను తీసుకొచ్చి నిర్బంధించారు. మరి ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఏ దేశంపై ట్రంప్ ఫోకస్ చేయబోతున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఇప్పటికే వెనజులాపై ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో సైనిక దాడి చేశారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకొచ్చి అమెరికా జైల్లో పడేశారు. నిజానికి వెనజులాలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, ఆ దేశం నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నారంటూ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడీ మాటలను నిజం చేస్తూ ఓ స్పెషల్ ఆపరేషన్ చేపట్టి అన్నంత పని చేశారు. దీంతో వెనజులా కథ కంచికి చేరింది. అక్కడి పాలనను మేమే చూస్తామని, అక్కడి చమురుపై అమెరికన్ సంస్థలదే పెత్తనమని ఓపెన్ గా చెప్పేశారు కూడా ట్రంప్. నిజానికి ట్రంప్ చేసిన ఈ పనితో అమెరికా తలుచుకుంటే ఏమైనా చెయ్యగలదు అని ప్రపంచ దేశాలకు చెప్పకనే చెప్పింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ట్రంప్ వెనజులాలో ఆపరేషన్ సక్సెస్ తర్వాత మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే పద్ధతి మార్చుకోకపోతే వెనజులా లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. సో ట్రంప్ నెక్స్ట్ ఏ దేశంపై టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ట్రంప్ ఇదే స్పీడ్ లో కంటిన్యూ అయితే నెక్స్ట్ ఏ దేశాన్ని టార్గెట్ చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. దీనికి అందరూ ముక్త కంఠంతో చెప్తోన్న సమాధానం గ్రీన్లాండ్. ఇదేదో మాట వరుసకి చెప్తున్న మాట కాదు. ట్రంప్ ఇప్పటికే గ్రీన్లాండ్ కు సంబంధించి చాలా సార్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామన్నారు ట్రంప్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను మరింత బలపరిచేలా ఒక ఘటన జరిగింది. డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే అమెరికా నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ అని చెప్పకనే చెప్పారా అనే డౌట్ ఇప్పుడు మొదలైంది. మరి ట్రంప్ కు గ్రీన్లాండ్ పై ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే దీనికి చాలా కారణాలున్నాయి. చమురు, ఖనిజాలు ఏ దేశంలో ఉంటే ఆ దేశంపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుంది అమెరికాకు. ఇది చరిత్ర చెప్తోన్న నగ్న సత్యం. వెనజులాలో ప్రజాస్వామ్యం, అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురో దుర్మార్గాలపై అంత ఫోకస్ చేయటానికి కారణం అక్కడ ఉన్న చమురు నిక్షేపాలే అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా ఇదే పాలసీ ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రీన్లాండ్ అనేది ఓ మంచు ప్రాంతం. ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉంది ఈ ప్రాంతం. అయితే ఇక్కడి మంచు కింద ఊహించని స్థాయిలో సహజ వనరులున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఆయుధాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మెటల్స్ గ్రీన్లాండ్ లో పుష్కలం. ప్రస్తుతం ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ పై చైనాది పెత్తనం. ఆ పెత్తనానికి తలొగ్గి చైనా విషయంలో కాంప్రమైజ్ అవుతూ వస్తోంది అమెరికా. అలా కాంప్రమైజ్ కాకుండా ఉండాలన్నా, చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నా గ్రీన్లాండ్ అమెరికా కంట్రోల్లో ఉండాలి.
నాట్ ఓన్లీ రేర్ ఎర్త్ మెటల్స్, గ్రీన్లాండ్ లో కూడా భారీగా క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్ నిక్షేపాలున్నాయనేది అంచనా. ఇది కూడా అమెరికాకు కలిసి వచ్చే అంశం. ఇది మాత్రమే కాదు, ప్రస్తుతం ఆర్కిటిక్ ఏరియాలో రష్యా, చైనా తమ సైనిక స్థావరాలను పెంచుతూ వస్తున్నాయి. సో గ్రీన్లాండ్ తమ కంట్రోల్లో ఉంటే మంచు ఖండంపై ఈ రెండు దేశాల ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చనే ఆలోచన కూడా ఉంది. సో గ్రీన్లాండ్ తమ కంట్రోల్లో ఉంటే మంచు ఖండంపై ఈ రెండు దేశాల ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చనే ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్ ఉంది. రష్యా లేదా ఇతర దేశాల నుండి వచ్చే మిసైల్స్ ను గుర్తించడానికి, స్పేస్ పై నిఘా వేయటానికి ఇది అత్యంత కీలకమైన కేంద్రం. అక్కడితో అయిపోలేదు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు చాలా వేగంగా కరుగుతోంది. ఇదే జరిగితే ఆర్కిటిక్ గుండా కొత్త షిప్పింగ్ లైన్స్ అందుబాటులోకి వస్తాయి. ఆ పరిస్థితి రావటానికి ముందే గ్రీన్లాండ్ ను చేజిక్కించుకోవాలనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. గ్రీన్లాండ్ ను అమెరికా చేజిక్కించుకుంటే ఎన్ని ప్రయోజనాలతో పాటు ట్రంప్ కు మరో లాభం కూడా ఉంది. అమెరికా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనేది ఓ కోరిక. పేరు ప్రఖ్యాతలంటే ట్రంప్ కు ఎంత పిచ్చో ఇప్పటికే నోబెల్ పీస్ డీల్ విషయంలో చూశాం. 1867లో అమెరికా రష్యా నుంచి అలస్కాను కొనుగోలు చేసింది. తాను కూడా గ్రీన్లాండ్ ను కొనుగోలు చేసి అమెరికా భూభాగాన్ని విస్తరించిన గొప్ప అధ్యక్షుడిగా మిగిలిపోవాలనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఇది అంత సులువ అంటే కానే కాదని చెప్పాలి. ఎందుకంటే డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ట్రంప్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ వేస్తూనే ఉన్నాయి. గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్ అంటూ ఖరాఖండిగా చెప్తూ వస్తున్నాయి. వెనజులా ఇష్యూ తరువాత గ్రీన్లాండ్ పై కూడా అలాంటి ఆపరేషన్ చేపట్టే అవకాశం లేకపోలేదనే చర్చ అయితే జరుగుతోంది. కానీ ఈ విషయంలో ట్రంప్ సైన్యాన్ని వాడకుండా టారిఫ్లను వాడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫేవరెట్ ఆయుధంగా టారిఫ్ ను మార్చుకున్నారు. ఇప్పుడు ఈ ఆయుధాన్ని డెన్మార్క్ పై ఉపయోగించే అవకాశం ఉంది. డెన్మార్క్ నుంచి అమెరికాకు వచ్చే ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు, ఆహార ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు పెంచి ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పకనే చెప్పే అవకాశం లేకపోలేదు. డెన్మార్క్ పై సైనిక ఆపరేషన్ నిర్వహించే ఛాన్స్ లేదు. ఎందుకంటే డెన్మార్క్ అనేది నాటోలో సభ్యదేశం. నాటో సభ్యదేశం కావటంతో అమెరికా అక్కడ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసి రక్షణ ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. ఇప్పుడు తాము ఇస్తోన్న రక్షణకు ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. అమెరికా మరో పని చేసే అవకాశం కూడా లేకపోలేదు. డెన్మార్క్ను విడిపోయి అమెరికాలో కలిసిపోవాలనే ప్రజల అభిప్రాయాన్ని మార్చే పని కూడా ఇప్పటికే చాలా రోజుల ముందు నుంచే జరుగుతోందనే ప్రచారం ఉంది. మరి ఈ విషయంలో ట్రంప్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఒక్క గ్రీన్లాండ్ మాత్రమే కాదు, అమెరికా హస్తగతం చేసుకోవాలనే లిస్టులో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. గ్రీన్లాండ్ ఎందుకు ముఖ్యమో, అమెరికాకు ఎంత అవసరమో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మిగతా దేశాలను చూద్దాం. అమెరికా చుట్టుపక్కలే ఉంటూ ఆ దేశాన్ని చికాకు పెడుతున్న దేశాలు ఇంకొన్ని ఉన్నాయి. మేమే ఎన్నో దేశాల్లో చిచ్చు పెడతాం, అలాంటిది మా దేశంలో మీరు ఇలా రెచ్చిపోతే ఎలా అనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. అందుకే ఆయన ఇప్పుడు ఓ లిస్టును రెడీ చేసుకున్నారు. అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారా? ఇందుకోసం అమెరికా విదేశాంగ విధానంలో ఓ కొత్త సిద్ధాంతాన్ని ట్రంప్ రూపొందించారా? ఒక్క గ్రీన్లాండ్ మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ చేసే దేశాలు ఇంకా ఉన్నాయి. వెనజులా సైనిక ఆపరేషన్ ముగిసిన తరువాత ట్రంప్ నోటి వెంట ఆపరేషన్ కొలంబియా అనే మాట వినిపించింది. Colombia is very sick too, run by a sick man who likes making cocaine and selling it to the United States, and he's not going to be doing it very long, let me tell you. Mexico has to get their act together because they're pouring through Mexico. And we're going to have to do something. We'd love Mexico to do it. They're capable of doing it. But unfortunately, the cartels are very strong. Cuba looks like it's ready to fall. I don't know if they're going to hold out.
But Cuba now has no income. They got all of their income from Venezuela, from the Venezuelan oil. They're not getting any of it. And Cuba literally is ready to fall. And you have a lot of great Cuban Americans that are going to be very happy about this. ఎయిర్ ఫోర్స్ 1 లో ప్రయాణిస్తూ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇవి. అయితే ట్రంప్ ఈ కామెంట్స్ చేయటం వెనుక కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. వెనజులాపై అమెరికా దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో తీవ్రంగా ఖండించారు. నిజానికి ఆయన అమెరికా విధానాలను విమర్శిస్తూ వస్తున్నారు కూడా. దీంతో అమెరికాకు కొలంబియాకు మధ్య విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ నోటి నుంచి ఆపరేషన్ కొలంబియా అనే మాట రావటంతో తమ టార్గెటెడ్ కంట్రీస్ లిస్టులో కొలంబియాను కూడా చేర్చారా అనే చర్చ మొదలైంది. లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా ఆధిపత్యానికి అడ్డుగా నిలిచే ప్రభుత్వాలను మార్చడం అనే కాన్సెప్ట్ లో భాగంగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. కొలంబియా మాత్రమే కాదు, ట్రంప్ నోటి నుంచి వచ్చిన మరో 2 దేశాల పేర్లు మెక్సికో, క్యూబా. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో పోలుస్తున్నారు ట్రంప్. ఇక క్యూబాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, వెనజులాలో నిన్న మొన్నటి వరకు మదురో ప్రభుత్వానికి చాలా మద్దతు ప్రకటించింది. సో ట్రంప్ ఈ 2 దేశాలను శత్రు దేశాలుగానే భావిస్తున్నారు. అంతేకాదు, మదురో ఇంటర్నల్ సెక్యూరిటీ టీం, క్యూబా ఇంటెలిజెన్స్ టీం కనుసన్నల్లోనే ఉంటుందనే సమాచారం ఉంది. సో మదురోకు ఇన్ని రోజుల పాటు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది క్యూబానే అని భావిస్తోంది అమెరికా. ఇది మాత్రమే కాదు, క్యూబా అమెరికా శత్రుత్వం ఇప్పటిది కాదు, దశాబ్దాల నాటిది. అమెరికా పక్కనే ఉంటూ అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన దేశం క్యూబా. అందుకే సందట్లో సడేమియా అన్నట్టుగా పనిలో పనిగా క్యూబాలో కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేది అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది. మరి కొలంబియా, క్యూబాలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవటం అమెరికాకు అంత సులువా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న సైనిక శక్తి, సాంకేతికత ముందు ఈ 2 చిన్న దేశాలు ఏ మాత్రం నిలబడవు. దీనికి తోడు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, CIA చేసే కోవర్ట్ ఆపరేషన్లు మరింత అదనం. ఇక ఇజ్రాయెల్, మొసాద్ ఇచ్చే సహకారం అమెరికాకు మరింత శక్తినిస్తోంది. సో నిజంగానే ట్రంప్ దాడులు చేయాలి, ఆ దేశాలను తమ చెప్పు చేతల్లోకి తీసుకోవాలంటే పెద్ద కష్టమేమీ కాదు. కానీ దేశాలను చేజిక్కించుకోవటం ఎంత సులువో, ఆ తరువాత అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవటం అంత సులువు మాత్రం అస్సలు కాదు. అది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకే ట్రంప్ అంత సాహసం చేయకపోవచ్చు అనే అభిప్రాయాలు లేకపోలేదు. ట్రంప్ టార్గెట్ ఈ చిన్న దేశాలు మాత్రమే కాదు, ఇరాన్ అని కూడా తెలుస్తోంది. అమెరికా అన్స్టాపబుల్ గా ఉండాలన్నా, మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలన్నా ఇరాన్ ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటం చాలా అవసరమనే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. 2025 జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై ప్రజలు పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తే తాము మళ్లీ దాడులకు సిద్ధమంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్లో కూడా మదురో తరహాలో ప్రభుత్వ మార్పు కోసం అమెరికా సైనిక ఆపరేషన్ నిర్వహించే అవకాశం లేకపోలేదనే చర్చ ఉంది. చూస్తుంటే అమెరికా విదేశాంగ విధానాన్ని మార్చే పనిలో ట్రంప్ ఉన్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అమెరికా విదేశాంగ విధానంలో మన్రో సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. 1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో దీన్ని రూపొందించారు. దీని సారాంశం ఏంటంటే అమెరికా ఖండంలోని దేశ వ్యవహారాల్లో యూరప్ దేశాల జోక్యం ఉండకూడదనేది దాని ఉద్దేశం. కానీ ఇప్పుడు టైం మారింది. ట్రంప్ ఇప్పుడు డాన్రోస్ సిద్ధాంతాన్ని రెడీ చేసినట్లు కనిపిస్తోంది. అప్పుడు యూరప్ దేశాలు జోక్యం చేసుకోకూడదు అంటే ఇప్పుడు రష్యా, చైనాలు అమెరికా సమీప దేశాల్లో జోక్యం చేసుకోకూడదు అనే కొత్త సిద్ధాంతాన్ని చెప్తున్నారు. వెనజులా, క్యూబా వంటి దేశాల్లో రష్యా, చైనాల జోక్యం ఉందనేది వాస్తవం. అందుకే అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగుతుందనే సందేశాన్ని ఇప్పుడు వినిపించారు. నిజానికి
నిజానికి ఇప్పుడు అమెరికా జోక్యం లేని దేశం లేదు. మిత్రుడనుకుంటే సైనిక స్థావరాలు ఏర్పాటు చేయటం, శత్రువనుకుంటే ఆంక్షల పేరుతో దారిలోకి తెచ్చుకోవటం, అదీ కుదరదంటే ఇలా సైనిక ఆపరేషన్లు చేపట్టడం కామన్ గా మారింది. నిజానికి అమెరికా ఒకప్పుడు తన ఆత్మరక్షణ కోసం తీసుకొచ్చిన సిద్ధాంతం ఇది. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం ఇతర దేశాలపై తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి, ఆక్రమణలను సమర్థించుకోవటానికి వాడుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.